హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి కొన్ని వీడియోస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఏంటి అంటే మేము కేరళ ట్రిప్ వెళ్ళామండి. లాస్ట్ 1 ఇయర్‌గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాము. కొంచెం బ్రేక్ కావాలి అనిపిచ్చింది. అందుకని కొంచెం లాంగ్ బ్రేకే 1 వీక్ కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ అంటే నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు, అలాగే అత్తయ్య గారు, మావయ్య గారు, మా అమ్మ, నాన్న. మేము 8 మెంబర్స్‌మైతే వెళ్తున్నాం. ట్రిప్ వెళ్తున్నాము అంటేనే సరిపోదు కదండీ! ఇంట్లో ఎన్ని పనులు చేసుకొని వెళ్ళాలి మనం ఆడవాళ్ళం. సో, అలా అందులో భాగంగా ఇంట్లో అపార్ట్‌మెంట్లంటే ఖచ్చితంగా ఏదో ఒక మూల నుంచయితే కాక్రోచ్ పిల్లలైతే వస్తూ ఉంటాయండి. అందులో 1 వీక్ ఇంట్లో ఉండము అంటే, ఇంకా వచ్చేటప్పటికి ఇల్లు రచ్చ రచ్చ అయిపోతుంది కదా! ఈ ట్రాక్ కిల్ అక్కడక్కడ చిన్న చిన్న కాగితాల్లో పెడుతున్నాను. బయట గుమ్మాల దగ్గర, విండోస్ దగ్గర కాక్రోచ్ పిల్లలు ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి రాకుండా అనమాట. అక్కడితో ఒకటి అయిపోయింది. అండ్ నెక్స్ట్ మొక్కలు. మా ఇంట్లో కొన్ని మొక్కలుంటాయి బాల్కనీలో. సో, వాటికి 1 వీక్ వాటర్ ఉండకపోవడం అంటే చాలా కష్టం ఈ సమ్మర్‌లో. అందుకని నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. వాటర్ బాటిల్ ఫిల్ చేసి దీనిలో పెడితే ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటాయి. అందుకని మేము 2 లీటర్స్ వాటర్ బాటిల్‌ని సేవ్ చేసి ఉంచాము. డ్రింక్స్ ఎక్కువ తాగము. చాలా తక్కువ తాగుతాము. ఇలా చేయడం కోసమనే పెద్ద బాటిల్స్ తీసుకొచ్చి కొన్ని తాగుతూ ఉన్నాము. అయి అయిపోయిన తర్వాత దాచా అనమాట. ఇట్లా ఒక్కొక్క డ్రాప్ పడేలాగా ఫిక్స్ చేసైతే వెళ్ళాము. అది జస్ట్ మేమింకా ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో స్టార్ట్ అవుతామనగా ఇదైతే స్టార్ట్ చేసి పెట్టేసాము. మేము 8న బయలుదేరామండి. ఆఫ్టర్‌నూన్ 1:00కి ట్రైన్. అంటే 1:10కి ట్రైను. మేము 12 కల్లా స్టార్ట్ అవ్వాలి కదా! ఇంకా ఆ రోజుకి, ఆ నెక్స్ట్ డేకి సరిపోయిన బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. చపాతీ, పప్పు, అన్నము, అత్తయ్య పులిహోర చేసుకొచ్చారు. ఇంకట్లా అన్నీ సర్దేసుకొని మేమైతే రెడీ అయిపోయాం. ఎగ్జాక్ట్‌గా 12కయితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాం. మరి 1 వీక్ కంటే నలుగురం వెళ్తున్నాం అంటే ఈ మాత్రం లగేజ్ అయితే ఉండాలి కదా! ఈ లగేజ్‌కే మా వాళ్ళు ఇంత లగేజా అన్నారు. పిల్లలవి మావి నైట్ డ్రెస్సులు, అలాగే మళ్ళీ షో బయట తిరగటానికి డ్రెస్సులు అన్నీ కావాలి కదా! సో, కొంచెం లగేజ్ ఎక్కువైంది. మేము 12కైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. అంటే మా ఇంటి దగ్గర నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కి ఆటోలో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. మేము వెళ్తున్న ట్రైనయితే కోలం ఎక్స్‌ప్రెస్ అండి. అది విజయవాడ టు మేము బుక్ చేసుకుంది విజయవాడ టు ఆలువ. ఆలువ నుంచి మనకి మున్నార్‌కి ఒక 4 ½ అవర్స్ పడుతుంది బస్ జర్నీ. మనం కొచ్చిలో కూడా దిగొచ్చు. బట్ కొచ్చిలో కంటే ఆలువలో దిగితే మనకి బసెస్ సీట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ మనకొక 20-30 కిలోమీటర్స్ మనకి బస్ జర్నీ అనేది తగ్గుతుంది. కాబట్టి మేము ఆలువకి బుక్ చేసుకున్నాము. రిజర్వేషన్ చేయించేసుకున్నాం 2 మంత్స్ బ్యాకే. ఇంకా అందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. స్టేషన్ అయితే పిచ్చ రష్‌గా ఉంది. ఎందుకంటే అందరూ జర్నీలు చేసేవాళ్ళే. మనమే జర్నీ చేస్తున్నాంటే మనతో పాటు ఇంకా చాలా మంది జర్నీలు చేస్తూ ఉంటారు కాబట్టి పిచ్చ రష్‌గా ఉంది. మా ట్రైన్ అయితే ఇంకొక 2 మినిట్స్‌లో వచ్చేస్తుంది అనగా మాకు ప్లాట్‌ఫార్మ్ వేరే ఇచ్చారు. అప్పటి వరకు ఫోన్‌లో చెక్ చేస్తూ ఉన్నారు ఈయన. ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ అన్నారు. అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఇంక వెంటనే సెకండ్ ప్లాట్‌ఫార్మ్ అనేటప్పటికి సెకండ్ కాదు. సెవెంత్ ప్లాట్‌ఫార్మ్ అన్నారు. ఇంక మళ్ళీ పెద్దవాళ్ళందరిని లగేజ్‌నేసుకొని మేము ఎక్స్‌లేటర్ మీదయితే వెళ్తూ ఉన్నాము. ఇంతలోకి మామయ్య గారి చెప్పు జారి పాపం మామయ్య గారు స్లిప్ అయిపోయారు ఎక్స్‌లేటర్ మీద. కింద పడిపోయారు. మాకిదే పెద్ద బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. చాలా చాలా బాధపడ్డాము. కొంచెం దెబ్బ తగిలింది కూడా మావయ్యకి. కానీ చెప్పలేదు ఆయన తగిలింది అని. మేమెక్కడ బాధపడతాము అనేసి. ఇంక అలా ట్రైనయితే ఎక్కేసాము. మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంక ట్రైన్ ఎక్కిన తర్వాత అసల ఏ ఫోటోలు, వీడియోలు ఏం తీయలేదు. అలా పడుకుండిపోయాము టిఫిన్ చేసేసి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా చెట్లు స్టార్ట్ అయిపోయినాయి. కొబ్బరి చెట్లు అంటే మీకు అర్థమైపోయింది కదా! మనం ఇంకా క కేరళలోకి ఎంటర్ అయిపోయాము అని అర్థం. ఇక్కడి నుంచి ఎటు చూసినా గ్రీనరీయే. మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇట్లా చుట్టూ గ్రీనరీ చూస్తూ ఉంటే. ఎందుకంటే ముందు రోజు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను కదండీ! దాని నుంచి కొంచెం బయటపడి ఇంక అలాగా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు వీడియోస్ ఎక్కడైనా కొంచెం నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్ యూ అండి. మీకెలా అనిపించిందనేది ఒక లైక్, ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఇదైతే కొచ్చి ఎయిర్‌పోర్ట్.
మేము డీప్‌గా చూపించడానికి ఏం లేదు. ట్రైన్‌లో నుంచే నేను కొచ్చి ఎయిర్‌పోర్ట్ అని చెప్పగానే చిన్న బిట్ అయితే తీశాను. ఇంకా అలా మా జర్నీ అయితే సాగిపోతూ ఉంది. మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూసుకుంటూ వెళ్తూ ఉండగా మా రైల్వే స్టేషన్ అంటే మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. ఆలువాలో దిగేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.